50 మంది భక్తులు వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించాల్సిందిగా కోరుతున్నాం. అన్నసమానికి సుమారు 100 రూపాయలు విరాళం ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి సన్నిధిగా కోరుతున్నాం. వారి 20వ సందర్భంగా అన్నసమాలు సందర్శించిన అప్పుడు పతివార ప్రవీణ్ గారు ఒక గ్యాస్ గంట, బీజేపీ నాగరాజు గారు 15 లీటర్ల నూనె, టీవీఎస్ గారు 20 కేజీలు బియ్యం బత్త, అన్నా గారు 25 కేజీలు బియ్యం బత్త, మెకానిక్ వెంకన్న గారు పులివారి దాత, ఏవీ సర్వీస్ గారు 2 లీటర్ల పెరుగు ప్యాకెట్లు, ఓడిపి మణికంఠ గారు 10 లీటర్ల పెరుగు, బీరువా షాప్ గారు 10 లీటర్ల పెరుగు, ఆంజనేయ స్వీట్స్ గారు 10 కేజీల కందిపప్పు, బొత్స జిన్నా గారు గ్లాసుల దాత, చెర్ల సురేష్ గారు ప్లేట్ల దాత, లోకల్ల గణేష్ గారు వాటర్ పచ్చడి దాత, రాజన్న సాయి గారు అన్నదాన నిమిత్తం 1000 రూపాయలు, గొల్లం సత్య గారు ఒక గ్యాస్ గంట, కనిమరెడ్డి ఆది గారు 3 లీటర్ల నూనె, పచ్చివాడ సునీత గారు 3 లీటర్ల నూనె, శాఖల నాని గారు 3 లీటర్ల నూనె, గోరా ప్రసాద్ గారు కృష్ణాత, తాడిశెట్టి భాస్కర్రావు గారు 500 లీటర్లు, ఆటో సీను గారు 20 కేజీలు బియ్యం బత్త, దాసరి నాగన్ గారు వాల్టన్ గారు అన్నసమానంతో కూరగాయల దాత, పెద్ద ప్రసాద్ గారు 10 కేజీల స్వీట్, దాసరి సురేష్ గారు 10 కేజీల స్వీట్. శ్రీ నిర్మాణిత మావళ్ళమ్మ ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమానం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి చల్లర ఎక్కడన్నా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లేట్లు అటు ఎదరికి వెళ్ళిపోయినాం ఇంకా దయచేసి మూడు చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 24వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ రోజు శ్రీ మహిమాన్విత మావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అక్కడ అన్నసమారం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భోజనాలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి 24వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ రోజు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అన్న సమారానికి భక్తులు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు.
వంట లేదు, మీరే ఎంత పెట్టుకోవాలి. కందుకూరలు సాంబార్ లేదంటే సాంబార్ గిన్నెలో పట్టుకెళ్ళాలి. అమ్మ దయచేసి వడ్డించుకున్నారు కొద్దిగా అదే జరగాలండి. వెనకాల వడ్డించుకున్నారు గబ్బంగా ఉంది, కొంచెం సైడ్ గానే ఉండాలి. దయచేసి అందరూ భోజనాలు చేసి వెళ్ళాలండి. భోజనాలు చేసి స్వామిని దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. సాంబార్ కదరా దయచేసి ప్లేట్లో స్వామివారి వండటానికి ఇరువైతుందండి. ప్లేట్లు అయిపోయినంటే తీసుకురావాలి. అన్న సమరాలకు భక్తులు 10 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా చూడవలసిందిగా కోరుతున్నాం. ఏంటి క్లాత్ మొత్తం తీసుకెళ్తావా? నగరాజు గారు ఎక్కడున్న భోజనాలు చేసి అలవేసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 స్వరసిద్ధి వినాయక స్వామి వారి మహిమాన్విత మావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద అక్కడ అన్న సమారాధన జరుగును. సాగుని 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అన్ని వెళ్ళాలి. అందరూ కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి. సందర్భం తప్పు. అన్న సమారాధానికి ఒక భక్తుడు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా చూడవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్నదాన నిమిత్తం సంతానిచ్చే దాతలు ఎవరైనా ఉంటే కంటి వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. follow. తప్పులు దయచేసి మీరు తిన్న తర్వాత ప్లేట్లు వాటర్ గ్లాసులు డస్ట్బిన్ లో మాత్రమే వేయాలండి. అన్నా ఆటోలో బకెట్ భోజనాలు చేసి వెళ్ళాలి. క్వార్టర్ బండాపండి భోజనం చేస్తారండి. అదే లారీ అన్న సమారాధన వెళ్తే భక్తురాలు యాదవ్ బాబు ఏంటి ఇంకా 3 ఉన్నాయి, అన్ని గెలుస్తున్నారండి అప్పుడే.
హలో శ్రీ 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 వరసిద్ధి గణేశ స్వామి వారి 24వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అఖండ సమారాధన జరుగుతుంది. ఇంటికి వెళ్దాం 7 అంటే 9 దాకా